నమస్కారం ఆత్మీయ మిత్రులకు, యూట్యూబ్ కలర్ క్రియేషన్స్ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని, అందరి విఘ్నాలు తొలగిపోవాలన్న భావంతో నేను ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు చిన్న చిన్న విషయాలతోని వారి కళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఏమంటున్నంటే, నేను అలాంటి సిచ్యువేషన్లు కాకుండా మేము ఒక వీడియో పెట్టాను. కలర్ క్రియేషన్ నుంచి మాట్లాడుతున్నా. కలర్ సత్తాన యూట్యూబ్ ఛానల్ హీరో, యూట్యూబ్ స్టార్. నేను ఈ రోజులలో ఎన్నో సమస్యలకు మార్గమైన భావంతో వీడియో చేశాను. చూసి అందరు లైక్ చేయండి. అదేవిధంగా మీ దోస్తులు పంపండి. అన్ని కుటుంబాలు బాగుంటారు భావంతో ఈ నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులు కూడా దేవుని వేడుకుంటున్నా. మీరందరూ బాగుంటారని ఈ సీన్లో చూసి అందరూ హ్యాపీగా కోరుకుంటున్నాను. మన పెళ్ళై 10 సంవత్సరాలు అవుతాను. ఒక పిల్ల లేదు, జల్ల లేదు. పూసి పిచ్చిదానా, మనకు పిల్లలు ఎందుకే? అయినా ఆ దేవుడు మనకు పిల్లలు ఇచ్చే టైంలో ఇస్తలే. అప్పటిదాకా నాకు నువ్వు, నీకు నేను. అబ్బా, మీరు ఇంత మంచివారండి. మీరు దొరకడం నాకు చాలా అదృష్టం అండి. ఏమండి, మన పెళ్ళై 1 రోజులు అవుతుంది. ఎంత సంతోషంగా ఉందండి. నువ్వు కూడా నాకు దొరుకుడు నా అదృష్టమే బంగారం. కానీ మా బాసు బెంగళూరు టూర్కి వెళ్ళమని 2 రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు తెలుసా. అర్జెంట్గా క్యాంప్కి వెళ్ళాలి. ఏంటి 2 రోజులు బయటికి వెళ్తారా? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక్కదాన్ని ఉండడం నాకు అలవాటు లేదండి. ఇది ఇంకా కొత్త ప్లేస్, నాకు చాలా భయం అవుతుందండి. నువ్వేం బాధపడకి. పక్కింట్లో ఉన్న మన వేనన్న ఆ వదిన చాలా మంచోళ్ళు. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి పెడతానే. నువ్వేం భయపడకు బంగారు. ఏమండి, మీరు పక్క వెళ్ళాల్సిందేనా? అయినా 2 రోజులే కదనే. నేను ఉండలేనండి. మన వేనన్న వదిన చాలా మంచోళ్ళే. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దా వేనన్నా, వేనన్నా. ఏడు శ్రీకాంత్ దిలాచా? ఏం లేదు వేనన్న, ఆఫీస్ పని మీద 2 రోజులు బెంగళూరు వెళ్తానన్న. మా భార్యను మీ ఇంట్లో ఉంచిపోదామని. అయినా మీకన్నా మంచోళ్ళు ఇంకెవరు ఉంటారన్న. నీ ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే కదన్న. ఏంటి తమ్ముడు, నువ్వు 2 రోజులు క్యాంప్కి వెళ్తున్నావా? మీ భార్యను మాంటి కాడ ఉంచుకోవాలా? నువ్వేం రంది పడకు తమ్ముడు, నీ భార్యను మాంటి కాడ భద్రంగా చూసుకుంటా. తమ్ముడు, నువ్వు ఎందుకు రంది పడతావు? 2 రోజులు కాదు, 3 రోజులు అయినా మంచిదే. మొత్తం చూసుకో నువ్వు. రందివా
ఏమండి బ్యాగ్ ఇవ్వండి. ఏమండి కాలు చేతులు కట్టుకొని రాకండి, అన్నం పెడతా. ఏమండి తుడుచుకోండి, అన్నం పెడతా. ఏమొద్దండి సంజయ్ గారు, నేను బయటనే తినొచ్చిన. ఏంటండి బయట తినడం ఏంటి? చూడండి సంజయ్ గారు, ఇలాంటి భార్యను పెట్టుకొని బయట తినకపోతే ఎక్కడ తింటామండి? ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రాత్రి 12 దాకా ఉన్నదే మా కోసం. చూసిన మంచిగా వెలుగున్నది. పొద్దున్న వండుడే, రాత్రంతా వండుడే. మొగడు వచ్చిండా, వాడు తిన్నాడా లేదనేది ఏం పట్టింపు లేదు. ఇలాంటి వాళ్ళప్పుడు మా బతుకు గట్టిగా ఉంటుంది కదండి. అయినా మా బాధలు మీకు ఎందుకండి? రాత్రి 12 అవుతుంది, మీరు వండుకోండి. ఏంటండి సంజయ్ గారు, ఇంకా వండుకోలేదా? కొత్త ప్లేస్ కదా అండి, నిద్ర పట్టడం లేదు. అయినా మీకు పాత ప్లేసే కదా, మరి మీరెందుకు పడుకోవడం లేదు? ఏ మనసును కొత్తోడు కదా. ఏంటండి ఎప్పుడు వచ్చారు? దొంగలు వాడు 6 నెలలకు కుక్కలు పోయినట్టు నేను అచ్చుడైంది, పండుగలు కూడా అయింది. సరే గాని ఫాస్ట్ ఫుడ్ తినొచ్చినావా? అది నాకు రోజున్న అలవాటే కానీ. సరే గాని నేను బాత్రూమ్ వేస్తా. చూసారా సంజయ్ గారు, అది పడుకోవడం, బాత్రూమ్కి వస్తే లేవడం, ఇది తప్ప దానికి వేరే పని ఏమీ లేదు. మీరు పడుకోండి సంజయ్ గారు. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, పెళ్లి పట్టు మీద గట్టి కొట్టినట్టుందే. వేరన్నా ఇంకా లేట్ అవుతాను, ఏమనుకుంటాడో ఏమో. అన్న వచ్చేసిన అన్న. అబ్బా వేరన్నా లేట్ అయింది, ఏమనుకోకే. మా భార్య పంపిస్తే అర్జెంట్గా ఇంటికి పోతానే. ఏంది ఇప్పుడు నేను పెళ్ళాన్ని దూరడా ఏంది? ఏంటి శ్రీకాంత్, మనిషినేనా? బుద్ధున్నా లేకమన్నా? ఏదైనా కావాలేదా? ఉన్నది అట్లనే కదా నీ భార్య. మళ్ళీ పంపిస్తా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా పిల్లని పంపిమంటే తిట్టి లోపలికి పోతాండి. తలపెత్తాండి. వేరేనా 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 ఎవడురా నువ్వు? ఏంటి శ్రీకాంత్, ఏంటి వెళ్ళండి. వస్తాను, టిఫిన్ చేసి వస్తాను. మరి నాకు టిఫిన్ పెడతాడన్నా? నేను తింటలేనా బయట, నువ్వు కూడా గడి తింపో. ఇదేంట్రా అయితే? దేవుడా ఏంది ఈ పరిస్థితి? నా పిల్లానికి ఫోన్ చేస్తా. బంగారం ఏందిరా శ్రీకాంత్, చెప్పినా కదరా రేపు పొద్దున టిఫిన్ చేసి వస్తుంది పో.
ఈ దరిద్రం ఎత్తుంది ఏంది? ఎట్లా వేసినా నా పిల్లని అలా తీసుకొని పోవాలి. చెప్తే అర్థమైతే లేదా? నా ఉన్న తర్వాత వల్ల కొడతావారా? నీ పెళ్ళ టిఫిన్ చేసి వస్తా చెప్పినా కారా? నడు పురుషులు కాంప్లీట్ చేయాలా? నా పిల్లని నన్ను పంపిమంటే బయటికి నూకెత్తాను ఏందిరా? ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? రేపు పొద్దున తెలుసుకుంటుంది సంగతి. సప్న ఎంతసేపు అయినా నీళ్ళమ్మనే నీకు పని చెప్తే కట్టలేనే. ఓ నల్లమగ పడా అవ్వ అంటున్నావు. శ్రీకాంత్ ఎందుకు అట్లా చిన్నగా పోతాడు? ఓ శ్రీకాంత్ పిల్లగా ఓ శ్రీకాంత్ ఇట్లా ఇగరా ఇగరా ఏమైంది? కూర్చో. ఏమైందిరా? అని వెళ్ళి ఈ పిల్లగానికి కూర్చో. నీళ్ళ బాధకున్నాయిందిరా? ఏమైందిరా? ఏం చెప్పు అంటావు అన్న? అంత పని చేసిందా? అరే నువ్వేం బాధపడకురా సప్న. మనం పోయి వాళ్ళ భార్య దగ్గరికి పోయి మొత్తం చెప్పి ఆడికి తయ్య గుణపాఠం చెప్దాం రా. నువ్వేం బాధపడకు. పోదాం పాయ సప్న. ఎవరైనా ఏంటిదా మరి కాడా? అవన్నీ నీకెందుకు? ఇలా వేరే ప్రాబ్లం. ఈ చెప్ప ఎక్కడ పనికి మన సంత నన్ను ఇయ్యాలి రేపు రామంటావు. అంతా దొడపలు రానాలి. ఎవరైనా రేపు వచ్చిన రాళ్ళ పడుతుంది కానీ ఇప్పుడైతే పో. ఆయన గట్టినే అంటాడు కానీ రాని నాకు ఇప్పుడు సీన్ మొత్తం అర్థమైంది. నువ్వు ఏంటి కొడతావా? కొట్టు 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 కొట్టు. ఏంటిది? మీరు కొట్టుడా చంపుడా నువ్వు చేసే పనికి? ఏంటిది చంపుతావా? ఇంటి పక్కకుండి శ్రీకాంత్ మనల్ని నమ్మి వాళ్ళ భార్యను మన ఇంటికి పంపిస్తే నువ్వేం చేసినావు? ఆయనను ఇంత టార్చర్ పెట్టినావు వాళ్ళ భార్యను వాళ్ళ ఇంటికి పంపకుండా. నీకు ఇప్పుడు అర్థం అవుతుందా? సూర్యనన్న ఇక్కడ ఉన్న మా అందరికన్నా నువ్వే పెద్దవాడు. నేను నమ్మి వాని భార్యను నీకు అప్పయ్యకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇలా ఏం కూర చేసినావు అక్క? చికెన్ అండి. ఏమండి ఎప్పుడు వచ్చానండి? నీ అబ్బా దొంగల వాడు 6 నెలల కుక్కలు మరిగినట్టు నేను వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు వెళ్తాను ఎప్పుడు వచ్చినావు అని. అవునా వచ్చి 2 రోజులైందా? నన్ను కలుస్తలేరేందండి? కలుసుడా నా పొందన ఆ దరిద్రుడేడే నిన్ను అసలు గమనిస్తే కదనే. కనీసం ఫోన్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది కదనే. రావే ఆ దరిద్రుడు లేకముందు ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోదాం. అవునా శ్రీకాంత్, అతను లేనప్పుడు నువ్వు ఓన్ కరెక్ట్ కాదురా. ఇప్పుడు నువ్వు ఎంతో పోవచ్చు కానీ అతనికి జీవితంలో బుద్ధి రాదు. అతనికి బుద్ధి రావాలంటే వదిన మేము ఒకటి చెప్తాం, అది చేస్తే అన్నయ్య మారుతాడు. ఇంకోసారి ఇట్లా పరాయిస్తీలతో తప్పుగా ప్రవర్తించాడు. ఇట్లాంటి ఓకే అదన్నా జరిగింది. మేము ఇదంతా కావాలనే చేసినాం అన్న. వదిన మాకు అక్క లాంటిది. మీ కడుపులలో అంబలు పోయా ఎంత పని చేసిర్రా? నేను నిజం అనుకున్నా కదా. అయినా చూస్తే పిసిదాలు ఎక్కుంటావు. నువ్వెంత పని చేసినవే? నా గుండె జల్లు ఉన్నది. అరే శ్రీకాంత్ నీ పిల్లలు తీసుకోపోరా. ఇంకొకసారి పక్కింటోరి పిల్లలని గెలిచి రావడానికి పరిస్థితి. థ్యాంక్ యూ కలర్ సత్తానా.